నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట గురువారం లొంగిపోయారు. ఇక వరంగల్ జిల్లా అర్షణపల్లికి చెందిన క్రాంతి కిరణ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా గతంలో అప్పటి పీపుల్స్ పవర్ గ్రూప్ లో పనిచేశారని సిపి చెప్పారు. మావోయిస్టు పార్టీలో 2 సంవత్సరాలకు పైగా పనిచేసిన అనిల్ గత కొద్ది రోజులుగా నరాలకు సంబంధించిన వ్యాధి సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీకి ప్రజల నుండి ఎదురవుతున్న వ్యతిరేకతతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితుడై జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయాడని వివరించారు. ఎల్ఎల్బి డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళకి కాంటాక్ట్ అయింది మావోయిస్ట్ లీడర్స్తో. వాళ్ళు మోటివేట్ అయిపోతే విదిన్ 3 years వాళ్ళు వచ్చేసారు. అండ్ వాళ్ళ మీద 4 lakh rupees రివార్డ్ కూడా ఉంది. సో ఆ రివార్డ్ కూడా ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. వరంగల్ జిల్లాలో ఒక మనిషి కూడా లోపల లేకుండా చేయడానికి మన ఉద్దేశ్యం. ఆ ఉద్దేశం పరంగా మనం పని చేస్తున్నాము. మీ అందరికీ సహాయం సహకారం కావాలి. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాము, మావోయిస్ట్ ఐడియాలజీకి ఏం రిలివెన్స్ ఇప్పుడు లేదు. వెళ్ళే వాళ్ళు వచ్చినా ఇక్కడే ఉంటారు, అది ప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మనకు ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు మారుమూల ప్రాంతం వరకు పోయింది. ఎక్కడ లోపల ఊర్లో వెళ్ళినా ఇప్పుడు మారుమూల ఊరు చెప్పినా కూడా అక్కడ రోడ్ ఉంటుంది, అక్కడ బహుశా స్కూల్ కూడా, హాస్పిటల్ కూడా, చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది. సో అన్ని ఫెసిలిటీస్ లోపల వరకు వెళ్ళిన ఎలక్ట్రిసిటీ పోయింది. సో అన్ని విషయంతో కంప్లీట్గా అది మావోయిస్ట్ ఐడియాలజీకి అట్రాక్షన్ పోయింది. అదేవిధంగా పోలీస్ రీచ్ కూడా పెరిగింది. అన్ని చోట్ల మేము తిరుగుతున్నాము. ఇప్పుడు కూడా మా ఫోర్సెస్ ఇంటీరియర్ ఏరియాలో విజిట్ చేస్తున్నారు. కానీ మనము ప్రజలకి వాళ్ళ దగ్గరికి ఉండాలి. అదేవిధంగా చట్టం విరుద్ధంగా ఉన్న శక్తి, మన రాష్ట్రంకు నష్టం చేయడానికి సిద్ధం ఉన్న శక్తికి తప్పకుండా మేము బలవంతంగా ఫోర్స్ బాగా అంటే గట్టిగా మేము క్లోజ్ చేస్తాము. అది కూడా మన ఎఫర్ట్స్.